హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఆరు డైరీని చూస్తుంది. అనుకోకుండా చచ్చిందా దీని డైరీ అని చెప్పేసి ఈ విధంగా అనుకొని డైరీ ఓపెన్ చేసి ఇక మిస్సమ్మతో మాట్లాడింది. అమర్తో ప్రతి ఒక్క జ్ఞాపకాన్ని ఆ డైరీలో రాసుకుంటుంది ఆరు. ఇక వెంటనే వెనుక పేజీ చివరి పేజీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మనోహరి కుట్ర ప్రతి ఒక్కటి ఆఖరి పేజీలో రాసి ఉంటుంది కదా. అప్పుడు వెంటనే ఆ పేజీ మనోహరి చదివి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇదేంటి, ఇది చచ్చి వచ్చి రాసిందని చెప్పేసి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అంటే ఇక్కడ నిజంగానే దాని ఆత్మ తిరుగుతుందన్నమాట. అంటే దీని ప్రకారంగా అమరికి నా బండారం మొత్తం బయట పెట్టడానికి, ఇది నిజాన్ని మొత్తం బయట పెట్టడానికి ఈ పేజీలు రాసిందన్నమాట. అసలు ఈరోజు నా కంట కనబడ్డదే నయమైంది. ఒకవేళ ఆ మిస్సమ్మ చేతిలో, అమర్ చేతిలో ఈ డైరీ దొరికిందంటే ఇక నా జీవితం సర్వనాశనం అయిపోయేది. అంతేకాకుండా నా బండారం మొత్తం బయటపడేది. లేదు, ఎలాగైనా ఈ డైరీని ఎవరికంట కనబడకుండా నేనే ఎక్కడో చోట దాచిపెట్టాలని చెప్పేసి ఈ విధంగా మనోహరి అనుకుంటూ ఉంటుంది. అసలు ఇది చచ్చినా కూడా నన్ను వదిలిపెట్టట్లేదు. ఓసే ఆరు, నువ్వు చచ్చినా కూడా వదిలిపెట్టట్లేదు కదా. లేదే, ఇక నేను లేట్ చేయను. ఎలాగైనా నీ ఆత్మతో పాటుగా ఇక నిన్ను, నీ పిల్లల్ని కూడా నీ దగ్గరికి రప్పిస్తానని చెప్పేసి ఈ విధంగా మనోహరి అనుకుంటూ ఉంటుంది. అటువైపుగా వెళ్తున్న మిస్సమ్మ ఒక్కసారిగా మనోహరి పిల్లల రూమ్లో చూసి, ఏంటి అసలు ఈ మనోహరి పిల్లల రూమ్లో ఏం చేస్తుంది, ఏదైనా ప్లాన్ చేస్తుందా అని చెప్పేసి అటువైపుగా వెళ్తున్న మిస్సమ్మ పిల్లల గదిలోకి వస్తుంది. ఏంటి మనం ఇక్కడొచ్చున్నా అని చెప్పేసి అంటుండగా డైరీ చూసి వెనక పెట్టుకుంటుంది. ఏంటి, నన్ను చూసి ఒక్కసారిగా అంతా జలుక్కు పడుతున్నావేంటి, ఏముంది, అసలు నువ్వు వెనకాల ఏం పెట్టినావు అని చెప్పేసి మనోహర్ని అడుగుతూ ఉంటుంది మిస్సమ్మ. అబ్బే ఏం లేదు, అయినా నీకన్నీ చెప్పాలా, నీకన్నీ చెప్పాలా కాదు, అసలు నువ్వు పిల్లల రూమ్లో ఏం చేస్తున్నావు, అది పిల్లలు లేని టైంలో అని చెప్పేసి అంటుండగా ఏం లేదని చెప్పేసి ఈ విధంగా కంగారు పడుతూ ఉంటుంది. దీది ఒకవేళ డైరీ చూస్తే నిజం బయటపడిపోతుంది. అమరికి నిజం మొత్తం చెప్పేస్తుంది. దీనికంట ఈ డైరీ పడకూడదని చెప్పేసి మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి మను, అసలు నీ చేతిలో ఏముందని వెనక పెట్టుకున్నావు అని చెప్పేసి ముందుకొచ్చి చేతిలో ఉన్న డైరీ చూస్తుంది. అసలు ఆ డైరీ ఎవరిది, నీ చేతిలో ఎందుకుంది, పిల్లలదని చెప్పేసి వెంటనే ఆ డైరీ మనోహర్ చేతిలో నుంచి లాక్కుంటుంది. అది నాది, ఇవ్వు అని చెప్పేసి అంటుండగా పిల్లల గదిలో ఉన్న నీ డైరీ ఇక్కడ ఎందుకు ఉంటుంది, నీ రూమ్లో పర్సనల్ దగ్గర ఉంటుంది, పిల్లల గదిలో నీ డైరీ ఎలా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అడుగుతూ ఉంటుంది మిస్సమ్మ. అదే సమయానికి గుడికి వెళ్దామని చెప్పేసి మిస్సమ్మను కిందున్న అమరు పిలుస్తూ ఉంటాడు. వస్తున్నానండి. అసలు డైరీ ఎవరిదని చెప్పేసి వెంటనే ఓపెన్ చేసేసరికి ఆరు అని ఉంటుంది. ఓహో, ఏంటి కోడలిది ఈ డైరీ, మరి నీదని ఎందుకు అబద్ధం చెప్పావు, అసలు ఇది ఈయన చేతిలో ఉండాలి, ఎందుకంటే ఏంటి కోడలి స్థానంలో ఉన్న ఏ పర్సనల్ విషయమైనా ఈయన చేతిలో ఉండాలి, కానీ నీ చేతిలో ఉండడం ఏంటి అని చెప్పేసి మనోహర్ చేతిలో ఉన్న డైరీ కాస్త తీసుకొని వెళ్తుండగా ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు అసలు దీన్ని చంపాలి, ఇది చేయబట్టే ప్రతి ఒక్కటి నా పనికి అడ్డుపడుతూ ఉంది. వసే మిస్సమ్మ, ఇప్పుడు ఆ నిజం బయటపడితే నా బండారం బయటపడిపోతుందని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఎలాగైనా అమర్ గదిలోకే ఈ డైరీ వెళ్తుంది. ఒకవేళ అమర్ చూస్తే నో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఎలాగైనా ఆ డైరీని అమ్మ లేని టైంకు డైరీ తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోప ఘోర మాంత్రిక శక్తులతో ఇక విద్యలు నేర్చుకుంటూ ఉంటాడు. హస్తికలు తీసుకొని ఎలాగైనా ఆత్మను బంధించాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు మనోహరి ఘోరకు కలవడానికి వెళ్తానని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఫస్ట్ డైరీ తీసుకోవాలి, తర్వాత హస్తికల కోసం ఆ ఘోరకు నిజం చెప్తే ఇక అసలు ఈ ఆర అనేది ఉండదు, అప్పుడు తలనొప్పి కూడా ఉండదు. ఎందుకంటే
ఏ నిమిషంలో ఎటు నుంచి ఏదొస్తుందో అర్థం కావట్లేదు. ఈ డైరీ ఎలాగైనా ఫస్ట్ నేను తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తుండగా ఇక మిస్సమ్మ డైరీ తీసుకొని వస్తుంది. ఏమండి ఈ డైరీ అని చెప్పేసి అంటుండగా, ఎవరిది అంటే ఏంటి పెద్ద కొడలిదని చెప్పేసి అంటుండగా, ఆరుదని చెప్పేసి డైరీ తీసుకుంటాడు. ఒక పేజీ చూస్తుండగా, అరే నాన్న టైం అవుతుందిరా, పూజ ఉంది కదా, హస్తికలు తీసుకోవడానికి మీరు వెళ్తా అన్నారు కదా, సరే అమ్మా ఈ డైరీ నా రూమ్లో పెట్టేస్తానని చెప్పేసి అంటుండగా, ఈలోపు మనోహరి కంగారు పడుతూ కిందికి వస్తుంది. ఏంటి మనోహరి అంత కంగారు పడుతున్నా అని చెప్పేసి నిర్మల అడుగుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే మనోహర్ వైపు మిస్సమ్మ అనుమానంగా చూస్తూ ఉంటుంది. అసలు ఇది ఏదో చేయబోతుంది, అసలు ఏంటనేది అర్థం కావట్లేదు. ఆ డైరీ పట్టుకున్న నుంచెలి అసలు ఎందుకు ఇంత కంగారు పడుతుంది, అసలు అందులో డైరీలో ఏముందో వచ్చాక చూడాలని చెప్పేసి మిస్సమ్మ అనుకుంటూ ఉంటుంది. ఇక ఈలోపు డైరీ లోపలికి పెట్టి లాక్ చేసి బయటకు వచ్చిన అమర్ని గమనిస్తూ ఉంటుంది. ఇక అవును అమర్ ఎక్కడికి వెళ్తున్నాఅని చెప్పేసి మనోహరి అడుగుతుండగా, హస్తికలు తీసుకురావాలి కదా, ఎందుకంటే గంగలో కలిపి పూజ చేయించని చెప్పేసి శాస్త్రి గారికి చెప్పారు కదా అని చెప్పేసి అంటుండగా, అవునా సరే అమర్, అవును మనోహరి నువ్వు కూడా వస్తావా, అబ్బాయి లేదమర్ హెడ్ఏక్ ఉంది, నేను ఇంటి దగ్గరే ఉంటాను, సరే మిస్ అమ్మ మనం వెళ్దాం పద అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మరోవైపు మనోహరి తన రూమ్లోకి వెళ్తుంది. ఏంటండి అని చెప్పేసి మిస్ అమ్మ అడుగుతుంది. మళ్ళీ వస్తానని చెప్పేసి మళ్ళీ రిటర్న్ లోపలికి వచ్చి ఆ డైరీ తీసుకొని వెళ్తూ ఉంటాడు. కానీ మనోహరి గమనించలేకపోతుంది. ఈలోపు డైరీ తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక ఫస్ట్ డైరీ నేను వెతుకులాడాలని చెప్పేసి మనోహరి బయటకు వచ్చి చుట్టుపక్కల చూస్తుండగా ఎవరు లేరు. ఇక నిర్మల గది వైపు వెళ్ళేసరికి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదే మంచి ఛాన్స్, ఎలాగైనా ఫస్ట్ ఆ కుట్ర బయటపడకుండా ఎలాగైనా డైరీ తీసుకోలే, ఓసే ఆరు చచ్చి కూడా నన్ను టెన్షన్ పెడుతున్నావు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోపు అమర్ గదిలోకి మెల్లగా వెళ్ళిపోతుంది. ఇక డైరీ ఎక్కడుందని చెప్పేసి మొత్తం వెనుకలాడుతూ ఉంటుంది. వెనుకలాడుతుండగా ఎక్కడ డైరీ కనిపించిపోయేసరికి రాత్రి అటువైపుగా వెళ్తుండగా, ఏంటి అమర్ సార్ డోరు ఓపెన్ చేసిందని చెప్పేసి డోర్ దగ్గరికి వచ్చేసరికి మనోహరి చుట్టుపక్కల మొత్తం సర్చింగ్ చేస్తూ ఉంటుంది. అసలు ఈ మనోహరి మేడం ఏం చేస్తుంది సరే అని చెప్పేసి ఇక నిర్మల గది వైపు రాత్రి వెళ్ళి, అమ్మ ఇక మనోహరి సార్ గదిలో మొత్తం దేని గురించో ఇక భయంతో వెనుకలాడుతుందని చెప్పేసి అంటుండగా, అమర్ గది వైపు ఈ మనోహరి ఎందుకు వెళ్ళి చెప్పేసి నిర్మల భర్త అమర్ గదిలోకి వచ్చిన తర్వాత మనోహరి ఇక డైరీ కోసం వెనుకలాడుతుండగా అప్పుడు వెంటనే ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. నువ్వు అమర్ గదిలో ఏం చేస్తున్నావు మనోహరి అని చెప్పేసి అడుగుతుండగా మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది. అంటే అంకుల్ ఆరు డైరీ కోసమని చూస్తున్నా, డైరీ ఇప్పుడు సారు వెనుకకు వచ్చి డైరీ తీసుకెళ్ళాడు కదా అని చెప్పేసి రాత్రి అన్న మాట ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. ఏంటి ఆరు డైరీ అమర్ తీసుకెళ్తున్నాడా, ఏంటి మేడం ఏదో నిజమంతా బయటపడ్డట్టు మీరు అంత కంగారు పడుతున్నారేంటి అని చెప్పేసి రాత్రి అడుగుతుండగా, ఏం లేదని చెప్పేసి కంగారు పడిపోతూ బయటికి వెళ్తుంది. అప్పుడు వెంటనే రాత్రి మిస్ అమ్మ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, నిజంగానే అసలు ఇక ఆ డైరీకి ఈ హస్తికలకు ఆ గోరకు ఈ తాయతకు ఏదో సంబంధం ఉంది, మిస్ అమ్మ అన్నట్టే అసలు ఈ మనోహరి మేడం ఏదో చేయబోతుంది అని చెప్పేసి రాత్రి విధంగా అనుకుంటూ ఉంటాడు. అమర్ వెళ్తున్న డైరీ ఉందా ఆ కార్లో, ఇప్పుడు ఎలా ఆ డైరీని ఎలా పట్టుకోవాలి, అమర్ వెనకాల వెళ్తే ఇప్పుడు అనుమానం పడతాడేమో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఈలోపు డైరీ అమర్ దగ్గర ఉంటుంది కదా, సడన్గా బ్రేక్ వేసేసరికి ఆ డైరీ వచ్చి ఇక మిస్ అమ్మ ఊళ్ళో పడుతుంది. ఏంటబ్బా అని చెప్పేసి మిస్ అమ్మ డైరీని చుట్టూ అటు చూస్తూ ఉండగా అది ఆరు డైరీ అని చెప్పేసి వెంటనే మిస్ అమ్మ చేతిలో ఉన్న ఆరు డైరీని తీసుకొని ఇక ఓపెన్ చేసి తన మెమరీ అన్నీ చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఒక్కొక్క పేజీ ఓపెన్ చేస్తూ చూస్తుండగా ఇక మనోహరి మాత్రం కంగారు పడిపోతూ, ఇక నా పని అయినట్టే, ఒసే యారు చచ్చి కూడా నన్ను వదిలిపెట్టట్లేదు కదా అని చెప్పేసి వెంటనే ఘోర దగ్గరికి కలవడానికి వెళ్తూ ఉంటుంది. ఈలోపు అమర్
ఆ పేజీ ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. మరి మనోహరి కుట్ర బయటపడిపోతుందని తెలుసుకో అనుకుంటున్నారా? మరి ఏం జరగబోతుందనేది ఫుల్ ఎపిసోడ్లో మీకు అప్లోడ్ చేస్తా. మీరు మిస్ కాకుండా మిస్ అమ్మకు అమర్కి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇక మనోహరి కుట్ర కూడా మిస్ అమ్మకు తెలిసేలా ఆ డైరీ ద్వారా ఇక ఆరు ఒక దారి చూపెట్టాలని అందరం కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలా